ఇక్కడనే నాంపల్లి సార్. ఇల్లు ఇల్లు గురించి పేపర్ ఇద్దామని వచ్చిన, తీసుకుంటలేరు వాళ్ళు. ఈ పేపర్లు ఇప్పుడు చెల్లవు అంటున్నారు వాళ్ళు. ఎందుకు చెల్లవు సార్? డీడీ కట్టినా నేను 6,000 చిల్లర కట్టిన, మరి ఇప్పటి వరకు లేదంటున్నారు. 25 సంవత్సరాల కింద కట్టినా సార్. ఇగో కట్టిన అప్పుడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కట్టిన. ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నాడు సార్, దాంట్లో కూడా నాకు శాంక్షన్ అయ్యింది. ఇగో ఇలా చూపిస్తా, డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది. ఏమో తీసుకుంటలేరు. ఇగో సార్ కూడా లెటర్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి సార్ ఇచ్చి కూడా ఏడాది అవుతుంది. ఇది ఇస్తే కూడా పట్టించుకుంటలేరు. ఎవరు చెప్పిన వింటలేరు. అంత దొంగలు సార్, దొంగలు సద్దులు కట్టుకుంటున్నారు, గంతే, ఏం లేదు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పడానికి పట్ట అబద్ధం చెప్పదు కదా సార్. ఏన్నో ఒక దగ్గర ఇవ్వాలి. మేము సెల్లార్లో ఉంటున్నాం. ఇగో సెల్లార్ది నెంబర్ కూడా ఇస్తా, ఇగో చూడండి సార్. నేను అబద్ధం మరి ఆనంద్ ఇవ్వాలి కదా సార్. సెల్లార్లో ఉంటున్నాం మేము. సెల్లార్లో ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు మిద్దె మీద పోయి వండుకుంటారు పిల్లలు, నీళ్ళు రానప్పుడు కింద ఉంటాం. వాడు కూడా వెళ్ళిపో అంటే ఎక్కడ పోలేదు సార్. ఇల్లు లేదు, ఇడుపు లేదు. నేను ఇళ్ళల్లో పని చేస్తాను, మరి ఎట్లా? ఎప్పుడు కట్టిస్తాడు సార్? మరి ఏది కట్టించిండా? లేదు. ఉన్న ఇండ్లు ఖాళీగా ఉన్నాయి, కుక్కలు ఎరుగుతున్నాయి, మనుషులు ఎరుగుతున్నారు సార్. ఇవ్వచ్చు కదా ఒకటి. అది ఇయ్యరు వాళ్ళు అమ్ముకుంటారు సార్. అట్లు అమ్ముకుంటారు. మరి ఏం పాలన సార్? పోయిన నెల నుంచి 2 నెలల నుంచి పింఛనే వాళ్ళేది ఇప్పటివరకు. ఏం తింటారు చెప్పు? ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు 25కి 24కే పడేది. మంచిగా పడ్డాయి సార్. ఆయన చేసిన మంచి పనులు చేసిండు. మధ్యలో ఇయ్యలేదు సార్. ఇల్లు శాంక్షన్ అయినా ఇయ్యలే. ఆయన దగ్గరకు అప్పుడు ఓనియలే. ఈ గేట్ కాడికి వస్తే ఎలగొట్టేది. ఈ గేట్లు అప్పుడు ఈయన వచ్చి నాకు ఇరగొట్టిండు, కానీ అంతకుముందు గేట్ అంచుకు ఎట్లా గెలిచిండో సార్ ఆ భగవంతుడికే తెలియాలి. సరే గెలిచినావు, ఏదైనా చేయాలి కదా సార్. ఏం చేస్తలేడు. ఈయన కూడా ఏం చేస్తలేడు, ఆయన కూడా ఏం చేయలే. మరి అది మా ఏడ చేసిండు? ఏం చేసిండు? సరిగ్గా బస్సు ఫ్రీ పెట్టిండు. 24 గంటలు మనం బస్సులో తిరుగుతామా? మనకు ఫుడ్ కావాలి, మనకు ఉండడానికి నీడ ఉండాలి సార్. 1100 పెడితే నెల అంతా తిరిగేది సార్. మేము ఈ 1100కే బిల్డింగ్ కట్టినామా మనం? నువ్వు చెప్పు ఒక మాట. నువ్వు మిగిలిచ్చింది ఏమున్నది? ఆయన అంటాడు సార్, ఎవరైనా గద్దె మీద కూర్చున్నప్పుడు గట్లే అంటారు. గద్దె మీద లేనప్పుడు నేను సాయం చేస్తాను, మీరేయండి అంటారు. ఏ పిచ్చుకున్నారు? ఆయన గడ్డ మీద కూర్చోండి. అది పరిస్థితి. ఇప్పుడు ఎట్లా సార్? మరి చెప్పండి, మీరే చెప్పండి. మరి శాంక్షన్ అయింది కూడా ఇవ్వట్లేదు సార్. ఇవ్వాలి కదా. 1 రూపాయి సార్. 2 నెలల పింఛన్ వాళ్ళేది ఇప్పటికీ. నాకు పింఛనే వస్తలేదు 2 నెలలే. కరెంటు బిల్లు చేస్తా అన్నాడు, ఎవరు చేయలేదు. మాకెందుకు సార్ కరెంటు బిల్లు? మేము చెల్లార్లు ఉంటాము. మాకు వాడు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే మేము వాళ్ళు కట్టుకుంటారు బిల్డింగ్ వాళ్ళు. నేను అలా జాడు కొడతా. గ్యాస్ అంటున్నాడు కానీ దానికి ఎన్నో లింకులు పెడుతున్నాడు. ఇచ్చినప్పుడు ఇచ్చిండు అనుకోవటమే. అది 6 హామీలు చెప్పిండు, 1 హామీ ఇచ్చిండు అంతే, ఏది లేదు సార్. మంచి పనులు చేస్తే 10 ఏళ్ళు ఉంటారు, లేకుంటే వచ్చే సంవత్సరమే పోతాడు ఆయన. నేను చెప్తున్నా. ఏం మంచి చేసిండు సార్? ఒక బస్సు ఒక్కటే పెట్టిండు ఫ్రీగా. ఏం పెట్టిండు? లేని వాళ్ళకి ఆదుకో, మంచి చెడ్డ చెయ్యి, వాళ్ళు మళ్ళీ సార్ నీకు వేస్తారు ఓటు. అది సార్ నా ప్రాబ్లం. మంచిగా ఉండే సార్, మంచిగా ఉండే. ఈడేం చేస్తలేడు. వచ్చినోడు కూడా ఇయ్యలే. అదే అడుగుదామని పేపర్లు తీసుకొని వస్తే పేపర్లు అన్నీ పడేసిరు వాళ్ళు. ఇప్పుడు ఏం చేసుకోవాలి? పెడుతురు మరి అట్లా. 1 పేపర్ తీసుకురు అంతే. అవి కూడా వేసేతలా పడేస్తారా సార్? వాళ్ళు చెయ్యరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెయ్యరు, ఎవరు చెయ్యడు. మా బాధలు మావే. ఇక ఏం పని అవుతున్నాయి సార్? ఒక పేపర్లు తీసుకుంటూ ఇంత కట్ట కాగానే తీసుకుపోయి చెత్త బుట్టలో పడేస్తారు వాళ్ళు, అంతే. ఏం చెయ్యరు సార్. చేస్తే 25 సంవత్సరాలు నేను డీడీ కట్టి మరి ఇవ్వాలి కదా సార్. ఏదో ఒకటి ఏ మూలన్నో ఇయ్యలే. అది సార్. ఏ మంత్రులు? మొన్నటిదాకా కలెక్టర్ ఉండే. ఆ కలెక్టర్ని కూడా మంచోడు ఉండే. ఆయన పేపర్లు కూడా తీసుకొని ఆనంద్ ఇప్పిస్తామ్మా అని అన్నాడు. ఆయనకు కూడా ఎవరు ఏం నొక్కిండ్రో ఇప్పుడు ఆయన కూడా నోరు చేస్తలేడు. మంచోళ్ళని కూడా ఖరాబ్ చేస్తారు సార్ ఈ ఎమ్మెల్యేలు.